రివ్యూ ఆఫ్ సూక్ష్మదర్శిని. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రీసెంట్ టైమ్స్లో మలయాళం ఇండస్ట్రీలో రిలీజ్ అయిన మూవీ ఈ సూక్ష్మదర్శిని. ఆఫ్టర్ రిలీజ్ మంచి హిట్ టాక్ సంపాదించుకుని డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ ఏరియాలో మంచి కలెక్షన్ సాధించింది. అప్రాక్స్గా 60 crore గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ ప్రజెంట్ తెలుగు డబ్లో అవైలబుల్గా ఉంది డిజ్నీ హాట్స్టార్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. సో నేనైతే వెంటనే వెళ్ళి చూశాను. సో ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నజరియా గారు అండ్ అలాగే బేసిల్ జోసెఫ్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, నజరియా గారి ఇంటి పక్కన బేసిల్ జోసెఫ్ గారు అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు అయితే దిగుతారు. వాళ్ళు ఎప్పుడో పాతిళ్ళు, బట్ వాళ్ళు ఎక్కడో ఉంటూ ఈసారి రీసెంట్గా ఇక్కడ ఉందాం, ఇక్కడ స్టే చేద్దాం అని చెప్పేసి ఇక్కడ దిగుతారు. సో దిగిన తర్వాత ఏం జరిగింది, నజరియా గారికి బేసిల్ జోసెఫ్ గారి మీద ఒక డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ ఏంటి, అసలు బేసిల్ జోసెఫ్ గారు చేసే వర్క్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఇక ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మలయాళం మూవీ అంటే ఒక పేషెన్స్ అనేది మనకు పక్కా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి స్లోగా తీసుకెళ్ళినా సరే లాస్ట్ 30 to 40 minutes అనేది వాళ్ళ ట్విస్ట్ రివీలింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా అనిపిస్తుంది. సో దీంట్లో కూడా అలాగే ఉంటుంది అనుకుంటే తప్పు. ఫస్ట్ 15 minutesలోనే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసేస్తారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, అసలు ఆ క్యారెక్టర్ ఎజెండా ఏంటి అనేది మనకి ఫస్ట్ 15 minutes 20 minutesలోనే చూపించేస్తారు. సో అసలు బేసిల్ జోసెఫ్ గారి మీద డౌట్ ఎలా రేజ్ అవుద్ది, అసలు నజరియా గారు ఏం చేశారు. సో సూక్ష్మదర్శిని అంటే మనకి భూతద్దం. సో భూతద్దంలో పెట్టి చూసే అంత ఏముంది అంటే, ప్రతి క్యారెక్టర్ని గుచ్చి చూడాలి, అసలు క్లియర్గా చూడాలి అనేది ఈ మూవీ ఉద్దేశం. సో పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనే క్యూరియాసిటీ మనలో కూడా ఉంటుంది. సేమ్ ఈ మూవీలో కూడా పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది ఆడవాళ్ళకి ఎలా ఉంటుందో సేమ్ దీంట్లో కూడా అలానే ఉంది. మీకు స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం లిటిల్ బిట్ స్లోగా స్టార్ట్ అయినా సరే లాస్ట్ 30 minutes ఏవైతే ఉందో ట్విస్ట్ రివీలింగ్ అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. మనకు తెలుసు మలయాళంలో ఖచ్చితంగా 30 minutesలోనే ఏదో ఒక మిరాకిల్ జరిగిద్దని. సో దీంట్లో కూడా ఫస్ట్ నుంచి అసలు ఎందుకు రీజన్స్ ఏంటి వీళ్ళు చేయడానికి అనేది మనకు బాగా చూపించారు. అండ్ ఇక బేసిల్ జోసెఫ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. టెన్షన్ పడేది, క్రూయల్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగా అనిపించినాయి. అండ్ అలాగే నజరియా గారు మంచి న్యాచురల్గా యాక్ట్ చేశారు. మనకు తెలిసిందే కదా, నజరియా గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఒక న్యాచురల్ వైబ్ వస్తూ ఉంటుంది, మన ఇంటి పక్కన అమ్మాయి ఎలా ఉంటుందో అలాగా. అండ్ అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, మలయాళం మూవీస్ అంటే న్యాచురల్గా ఉంటాయి అన్నీ. సో సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టు ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచి హాంటింగ్గా ఉంది, మంచి ఇంట్రెస్టింగ్ ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ వైబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేసింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేశారని చెప్పాలి. సో ఓవరాల్గా ఈ సూక్ష్మదర్శిని అనేది ఒక మంచి ఎంటర్టైనర్, మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, తెలుగులో అవైలబుల్గా ఉంది. అండ్ మీకు మలయాళం మూవీస్ నచ్చితే నేను ఎప్పుడు చూస్తానని అంటే కనుక ఖచ్చితంగా ఈ మూవీ సజెస్ట్ చేస్తాను, బాగుంటుంది, మీకు కూడా బాగా నచ్చుద్ది. అండ్ అలాగే నేను ఫస్ట్ చెప్పిన స్టోరీ అనేది జస్ట్ బేసిక్ లైనే, మెయిన్ ప్లాట్ అనేది మీకు మూవీ చూసే కొందే రివీల్ అవుతూ ఉంటుంది. సో అవి ఏం చెప్పినా సరే స్పాయిలర్ అవుద్ది, అందుకని నేను చెప్పట్లేదు. అండ్ ఇది సూక్ష్మదర్శిని మూవీ రివ్యూ అయితే మీరు చూడండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.